ఈ టెంపుల్ చాలా సంవత్సరాల ముందు కట్టారంట. ఇక్కడ నీళ్ళల్లో తాబేళ్ళు కూడా ఉన్నాయి. తాబేళ్ళు అంటారా ఏమంటారు దాన్ని చల్లదు, తాబేలు అనుకుంటా. సో చాలా చిన్న చిన్న తాబేళ్ళు అనమాట. చాలా చేపలు కూడా ఉంటాయి అనమాట. సో ఈ నీళ్ళల్లో ఏమంటే క్యాట్లా ఫిష్ ఎక్కువ ఉంటుందని రాసినింది అక్కడ. తర్వాత ఈ టెంపుల్కి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్ర కొంచెంసేపు తర్వాత డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గుడి కథ చూసినట్లయితే కట్టించిన రాజు వచ్చి ఒక బ్రాహ్మణ్ణి చంపాడనమాట. సో చంపినాక ఏమైందంటే ఆయన ఆత్మ వెంటాడింది రాజుని. సో ఇలా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఏమైందంటే రాజుకి ఎవరో చెప్పారనమాట, కాశీ నుంచి శివలింగం తెచ్చి ఇక్కడ గుడి కట్టినట్లయితే మీకు ఆ పాపాలన్నీ పోతాయని. సో అప్పుడు కాశీ నుంచి శివలింగం తెచ్చి ఇక్కడ గుడి కట్టించాడనమాట. ఈ గుడి అంతా చూసినట్టయితే తాజ్మహల్ డిజైన్లో ఉంటుందన్నమాట, ఎందుకంటే ఆ కాలంలో కట్టినట్టు. ಇದು ಒಂದು ಎಕ್ಸ್ಪೆನ್ಸ್ ಆಗಿ ಹಿಂದೆಲ್ಲ 2 ಪ್ಲೇಸಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ, ಕೂರ್ಗ್ ಮತ್ತು ಕೇರಳದಲ್ಲಿ. ಪರ್ ಲೀಟರ್ ಒಂದು 3000 rupees ಉಂಟು. ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము ఏం చేసామంటే బస్ దిగుతానే బస్ స్టాప్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటే మేము కార్స్ రెంట్ చేస్తాం, మీకు ఒకవేళ కావాలంటే కాల్ చేయండి అని చెప్పారు. సో వాళ్ళకి కాల్ చేసి ఒక కార్ అయితే రెంట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూసినట్టయితే మనం రాజాస్తవంలో ఉన్నాం. సో డోంట్ డ్యామేజ్, ఓకే షూర్. సో ఈ ప్లేస్ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత చూసినట్టయితే ఫుల్ గ్రీనరీ అనమాట. ఇక్కడ క్లైమేట్ చూసినట్టయితే చాలా కోల్డ్గా ఉంది. ఇంత 10:30 ఆల్మోస్ట్ 10:30 అవుతుంది ఇప్పుడు. ఈ టైంలో కూడా ఇంత కోల్డ్గా ఉందంటే గ్రేటే. సో అదే అనమాట సమాధి. తర్వాత ఈ ప్లేస్లో చూసినట్టయితే అసలు ఏం లేదు చూడడానికి, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మీరు ఒకవేళ ప్రైవేట్గా వస్తే అస్సలు రాబాకండి ఇక్కడికి. జస్ట్ ఒక పార్క్ లాగా ఉందన్నమాట చుట్టూ. తర్వాత తాంబన్ చూడడానికి అయితే ఇంత దూరం వేస్ట్ అనమాట. ఒకవేళ మీకు ఇంకా కూడా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే ఏం లేదనమాట. తర్వాత మేము కార్ ఎందుకు తీసుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, ఇక్కడ కార్లు అంటే ఆటోస్ అవన్నీ రెంట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుందని మేము కార్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే ఆయనే తీసుకుని వెళ్తున్నాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి. Hi guys. You know I hate you. సో రాత్రి అంతా నిద్రలేదు కాబట్టి మంచి నిద్ర అయితే వేసుకున్నాం. ఇప్పుడు సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం.
ఫ్రెండ్స్ మేము రాత్రి డిన్నర్కి అయితే పోర్క్ తిన్నామన్నమాట. నెక్స్ట్ లెవెల్. కూర్కి వచ్చి పోర్క్ తినకుండా వెళ్తే అది వేస్ట్ ఆఫ్ కమింగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే అంత బాగుండింది అనమాట పోర్క్ టేస్ట్. సో మేము తిన్న హోటల్ పేరు చూసినట్టయితే న్యూ చర్చ్ సైడ్ హోటల్. మీరు గూగుల్ చేసి చూడండి, బస్ స్టాప్కి చాలా దగ్గర. నెక్స్ట్ లెవెల్ ఉండింది ఫుడ్. అసలు మీరు ట్రై చేయాల్సిన ఐటమ్స్ వచ్చి చుండేలా ఏదో పోర్క్ అది, తర్వాత ఇంకోటి వచ్చి చిల్లీ పోర్క్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి 2 ఐటమ్స్. అసలు పోర్క్ అసలు అంత బాగా చేస్తారని ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈ రూమ్ చూసినట్టయితే 1000 రూపీస్, నియర్ టు ద బస్ స్టాప్ అని తీసుకున్నాం. అంత బాగలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్టయితే ఉడిపికి వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో. సో నేను నా ఫ్రెండ్స్ నిన్న బీచ్లో చాలా ఎంజాయ్ చేస్తాం. ఇది చూసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఒక్కడనే వచ్చాను అనమాట బీచ్కి. సరదాగా అలా వాకింగ్ చేసుకుంటూ. నా ఫ్రెండ్స్ ఇంకా లేవలే, ఎందుకంటే నైట్ లేట్ అయింది అనమాట పనుకోవడం. సో కుక్కలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇక్కడ కుక్కలు. తర్వాత చూసినట్టయితే ఈరోజు మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. సో మల్పే బీచ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి బోట్లో వెళ్ళాలన్నమాట. బోట్ ఛార్జెస్ చూసినట్టయితే 300 రూపీస్. ఫస్ట్ అంతా 200 రూపీస్ 150 ఉండింది, కాకపోతే ఇప్పుడు ఎక్కిచ్చేసారనమాట. కాకపోతే వర్త్ ఇట్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా వీడియోస్ చూసాం రాత్రి, చాలా నచ్చింది మాకైతే. ఇప్పుడు ఈ కుక్కలతో అయితే భలే కామెడీ ఉంది చూడండి. Nigga, what's up? Oi. Calm down. It's okay. Let's go. Boys, come on. Oi. అక్కడ కనపడుతుందా చిన్న రాక్ లాగా ఉంది కదా, అదే సెయింట్ మేరీస్ ఐలాండ్. చూసినారంటే టెంకాయ చెట్లు కూడా కనిపిస్తున్నాయి. అంత క్లారిటీ లేదు ఫోన్లో, కాకపోతే అదే సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే చేపలు పట్టుకొని వస్తున్నారనమాట. సో నిన్న కూడా చేపలు తిన్నాం, చాలా బాగున్నాయి. చేప ఫ్రై అనమాట. తర్వాత అక్కడ బీచ్ వ్యూ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అంటే హోటల్స్ కూడా ఉన్నాయి. సో కాస్ట్ చూసినట్టయితే ఇది వచ్చి 3K అనమాట విత్ ఏసీ. వితౌట్ ఏసీ చూసినట్టయితే 2K. ఇక్కడ చూసినట్టయితే క్లైమేట్ చాలా చాలా హాట్గా ఉంటుంది, స్టిక్కీ అయిపోతుంది చర్మం అంతా. Coconut tree will be then you'll climb that is not in coconut tree, that's palm tree. You climb up to there, it will be inside. Upper. Okay, you climb up to there, you see. Kannala padadra ulla engachu. Okay, here from here you climb till to climb. இட்டு கொஞ்சம் ஏறும், ஃபுல்லாலாம் ஏற முடியாது. கொஞ்சம் ஏறலாம்டா, இதோ இவ்வளோ தூரம் அது ஷார்ட்ஸ் போட்டுக்கிறேன், எங்கெல்லாம் டைமிங் போயிடும். அது போல 10 பேர் வாங்கி தருவோம். 10 பேர். ஓ பாய். ஓய்.
టచ్ రా ఫ్రెండ్స్ ఒక చిన్న ప్లాన్ చేంజ్. ఇప్పుడు ఏంటంటే మనం పారాసైలింగ్ చేయబోదాం, తర్వాత సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. What boy, how are you feeling? Excited. How is your heartbeat? Huh? Huh? Speechless. ప్రాణం చేతిలోకి వస్తుంది, అయిపోయినావు రావాలి డెడ్. పక్కన ఎనకదరా మచ్చా. What are you feeling, boy? Scary. So much. Hold on, Joe! Seriously, it's awesome. First time experiencing. ఫ్రెండ్స్ కాస్ట్ చూసినట్లయితే 1100, 800 కూడా ఉంది. 800 ఏంటంటే వాటర్ డిప్ రాదు. సో దీంట్లో ఏంటంటే నీళ్ళలో ముంచి తీస్తారనమాట. ఇది మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ ఫైనలీ రీచ్ అయిపోయినాం, చాలా బాగుంది. లంచ్ చేసుకొని డైరెక్ట్గా బోట్ ఎక్కేసాం అనమాట. సో 300 రూపీస్ అంతే, ఏం లేదు, ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు, రిటర్న్ కూడా అదే అనమాట. సో లోపల చూసినట్టయితే హోటల్స్, రెస్టారెంట్స్ చిన్న ఉన్నాయి, కాకపోతే కాస్ట్లీగా ఉన్నాయి చాలా. కాకపోతే ఇది ప్లేస్ వచ్చి బ్యూటిఫుల్గా ఉంది, అసలు ఇండియాలో ఉన్నానని అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఇంకోటి చూసినట్టయితే ఇది శాండ్ ఉంది కదా, అసలు ఇసుక లేదు, అది ఎందుకు రాయలుగా గవ్వలుగా ఉన్నాయి, అంటే షెల్స్ ఉన్నాయి. సో కాళ్ళకంతా గుచ్చుకుంటా ఉన్నాయి అనమాట. ప్లేస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. ఓకే, లెట్స్ ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్. Thank God that the brothers on the rise now. Endless celebrations all in my house. Levitating now, I'm super duper fly now. London boy, but DC where I reside now. Put the time in while you always yelling time out. And to quit it, cause I know I'm coming with it. You were sitting, you were wishing.
బాయ్ 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 అంకుల్. చూసారా ఎన్ని ట్రక్కులు ఉన్నాయో. మామూలుగా మనం గూడ్స్ చూస్తాం, ఇదే ఫస్ట్ టైం నేనైతే ట్రక్కులు చూడడం. దీంట్లో అంతా ప్లాస్టిక్స్ ఉన్నాయంట. ఇవన్నీ ముంబై నుంచి వస్తున్నాయి కర్ణాటకకి. చూడండి ఎన్ని ట్రక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 100 ట్రక్స్ ఉంటాయేమో. Oh my goodness. These are Maharashtra trucks, bro. First there were like few Karnataka trucks. These are all our Maharashtra trucks. Mumbai. Bye bye. ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. నాకైతే చాలా బాధగా ఉంది ఇప్పుడు వదిలేసి వెళ్తున్నందుకు. మేము కరెక్ట్గా 3 days ట్రిప్ అనమాట ఇది. సో ఇది చూసినట్టయితే కేఎస్ఆర్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే ఈవినింగ్ 6 అనుకుంటా. రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కల్లా బెంగళూరులో ఉంటాం. సో మాకు టికెట్లు దొరకడం కూడా లక్ అని చెప్పాలి. ఎందుకంటే తత్కాల్లో కరెక్ట్గా 10 టికెట్లు ఉన్నాయి. మేము టక్కని బుక్ చేసేసుకున్నాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.